వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అసలు తెలంగాణలోని నిరుద్యోగుల పర్సంటేజ్ ఎంత? వాస్తవానికి తెలంగాణలోని నిరుద్యోగులు 30 లక్షల కంటే ఎక్కువ ఉన్నారు. 30 లక్షల్లోని 20 లక్షల మంది అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 20,000 పోస్టులు కూడా లేకపోతే అసలు ఏమొస్తాయి? జిల్లాకి 100 ఉద్యోగాలు కూడా లేకుండా ప్రిపేర్ అయ్యేందుకు ఒక జిల్లా నుంచి 1000 మంది పిల్లలు అప్లై చేస్తారు. అక్కడ 100 ఉద్యోగాలను ఉండాలి కదా, 100 ఉద్యోగాలు కూడా లేకుండా అప్లై చేసి ఏం ప్రయోజనం? 1000 రూపాయలు కట్టి అప్లై చేస్తాం, దానికి లాభం ఉండాలి కదా. నేను రాసానే ఇదో ప్రిపేర్ అయ్యే మనసన్న రావాలి కదా. ఏదో అప్లై చేస్తున్నాం రాస్తున్నాం అన్నట్టు కాకుండా ఏదో నువ్వు 7 పోస్టులు 10 పోస్టులు 30 పోస్టులు ఇస్తే మా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కి 33 ఎస్ఐ పోస్టులు వచ్చినాయి. 33 ఎస్ఐ పోస్టులు ఉంటే డివిజన్లోని 4-5 జిల్లాలు కలిపి ఉంటాయి. ఎక్కడ నాకు ప్రిపేర్ అవ్వబుద్ది అయింది? ఒక 100 పోస్టులు 200 పోస్టులు ఉన్నప్పుడు నేను కాన్సన్ట్రేషన్ చేసి ఆ 100 మందిలో నేను ఉండాలనుకుంటా. 7గురిలోని 30 మందిలోని ఒకళ్ళంటే చాలా మంది ఉంటారనే ఫీలింగ్ వస్తుంది. నా కాన్ఫిడెంట్ దెబ్బతింటది కదా. కాబట్టి ఖచ్చితంగా ఎంత రేషియో వచ్చే అవకాశం ఉంది? ఎంత రేషియో? ఒక పోస్ట్ కి ఎంత మంది పోటీ పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఒక పోస్ట్ కి 500 మంది కంటే ఎక్కువ వస్తారండి. ఒక పోస్ట్ ఎస్ఐకి అయితే 2-3 వేల మంది ఉంటారు. ఎస్ఐకి 2-3 వేల మంది రేషియో 2,000 మంది కంటే ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఈ రేషియో అసలు గ్రూప్ 1 కి 1:50 తీస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:50 తోటి ఎగ్జామ్ పెడతారు. అలాంటిది 1000 మంది కాంపిటీషన్ ఇక్కడ వచ్చినప్పుడు 1000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సరే ఎందుకు ఇయ్యరు? ఖాళీగా ఉన్నాయి కదా. ఖాళీగా లేవు అని చెప్పి మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే సరే ఏ పోస్టులు ఎక్కడ ఖాళీ లేవు అంటే ఓకే. మీరే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఒక సంవత్సరం లోపే భర్తీ చేస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేది కొండంత రాగం తీసి పిచ్చికంత పాట మీరు పాడేది ఇంతేనా మీ సత్తా? 7,000 ఉద్యోగాలు ఇస్తే అసలు ఎవరికి ఇవ్వాలి? ఏం చేయాలి? ఆ ఉద్యోగాల వల్ల ఎవడు బెనిఫిట్ పొందుతుడు? అసలు ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు. నిన్న సాయంత్రం ఆ న్యూస్ చూసిన వెంటనే చాలా విచారకరంగా అంతంటే అసలు మాకు మనోవేదన అంత ఇంత కాదు, ఇక ఏడుపే తక్కువ. ఇక చూసుకొని మురవాలా చెప్పుకొని ఏడవాలా అర్థం కాని పరిస్థితి ఉంది మా దగ్గర. నిరుద్యోగుల దగ్గర ఎంత ఆవేదన పడుతున్నామంటే అసలు ఇన్నిసార్లు ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఇంత చేసినా సరే చీమ గుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. దున్నపోతు మీద వానబడిన దానికంటే ఎక్కువ జాప్యం చేస్తున్నట్టే కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో ఈ బలుపు చర్యలు ఏందో అర్థం కావట్లేదు. నిరుద్యోగుల పట్ల ఇంత పలిసి చేసిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. కేసీఆర్ గవర్నమెంట్ చూసాం, ధర్నా చేసినప్పుడు కానీ రాస్తారోకోలు చేసినప్పుడు కానీ అట్లీస్ట్ స్పందించి సరే దీన్ని మారుస్తున్నాం అని చెప్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వయో పరిమితులు పెంచడం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఏం లేదు, అసలు కనపడుతున్నాయే, కళ్ళు కనపడట్లేదు, తెలియట్లేదు మాకు. ఇన్నిసార్లు ఇన్ని ధర్నాలు జరిగినా సరే, ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినా సరే, బలి జరుగుతున్నా సరే, ఇంతమంది పిల్లలు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నా సరే కళ్ళకు కనిపించట్లేదంటే అసలు ఆ ముఖ్యమంత్రి ఉన్నట్టు, ఆ ముఖ్యమంత్రి మనిషా శవమా? మాకు అర్థం కావట్లేదు ఈ విషయం. అసలు ఆయన మనిషి అయితే మాట్లాడాలి, శవం అయితే మాట్లాడకూడదు. ఒకవేళ ఇదే కొనసాగితే కాంగ్రెస్ శవయాత్రలే చేయాల్సి వస్తుంది మేము అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే మేము అధికారంలో ఉన్న ఏం చేయలేము అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ ని బొంద పెట్టేదాకా వదలం. 7,000 పోస్టులు కాదు, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం 20,000 పోస్టులతో నోటిఫికేషన్ రావాలి అని చెప్పి. మీరే ఉన్నారు కదా ఖాళీ ఉన్నాయని చెప్పి. ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిందే, 20,000 పోస్టులు ఇవ్వాల్సిందే. ఎస్ఏ నోటిఫికేషన్ కూడా ఎస్ఏలు చాలా వరకు ఖాళీ ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్ ఇక్కడ చూస్తే జనానికి సరిపోయినంత పోలీసు వ్యవస్థ లేదు. రీసెంట్ గా చూస్తే ఎక్కడైనా రాస్తారో ఈ ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ప్రోటోకాల్ కే పోలీసులు సరిపోరు. పోలీస్ స్టేషన్ పోతే ఎవరు ఉండరు, ఏదన్నా కంప్లైంట్ ఇద్దామని పోతే. అలాంటప్పుడు భర్తీ చేయొచ్చు కదా, ఖాళీ ఉన్నాయి కదా. ఖాళీ లేని పోస్టులు అడగట్లేదు, ఖాళీ ఉన్న పోస్టులే అడుగుతున్నాం. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు ఖాళీ ఉన్నా సరే నిరుద్యోగులు ఎందుకు ఖాళీగా ఉండాలి? ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం సార్. చాలా ఆవేదనగా ఉంది. నిన్న నోటిఫికేషన్ చూసిన కాడ నుంచి మెతుకులు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి ఇదే ప్రిపరేషన్ లో ఉన్నాం. లాస్ట్ టైం ఆ లాంగ్ జంప్ అని అదని ఇదని అక్కడ మా టైం అంతా వేస్ట్ అయింది, అక్కడ మేము కొంచెం లాస్ అయినాం. సో ఈసారన్నా సరే కాన్ఫిడెన్స్ తో కొట్టుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు నోటిఫికేషన్లు ఇస్తుంది, ఖచ్చితంగా మా బాధలు అర్థం చేసుకుంటుందని ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాం. ఈ గద్దెనెక్కించిన కాంగ్రెస్ పార్టీ గద్దల్లా తయారయ్యి మా జీవితాలను పొడుస్తా ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా దీని మీద తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే వరకు నెక్స్ట్ ఏం లేదు, శవయాత్రలే చేస్తాం. ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ వరకు మీ శవాలను, మీ శవపేటికలను మోస్తూ వస్తాం అని చెప్పి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మనసు మార్చుకొని మీరు 20,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి వేడుకుంటున్నాం.
అయితే గోపీనాథ్, మీరు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు, ధర్నా చౌకలలో కొట్లాడారు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర పోరాడారు, ఏ జిల్లా కేంద్రాలు ఆ జిల్లా కేంద్రాలు కూడా చేశారు. అయినా కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఏమైనా లభించిందా? ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కాకుండా స్పందన, అసలు మేము ఇన్ని పోస్టులు ఇస్తాం, లేదంటే మేము ఈ భవిష్యత్తులో రిలీజ్ చేస్తాం మేము అని చెప్పి అసలు ఏమైనా స్పందన వచ్చిందా? స్పందన కాదండి, మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు వీళ్ళు. ఉమ్, అట్లీస్ట్ మేము ఆఫీసులకు పోయినా ఎక్కడికైనా పోయినా సరే అసలు మేము ఒకళ్ళు ఉన్నామని గుర్తించడం కానీ మమ్మల్ని పిలవటం కానీ ఏం చేయట్లేదు. అసలు మమ్మల్ని కలవడానికి ఇష్టపడట్లేదు.